ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు శని దుఃఖాన్ని ఎక్కువగా కలిగిస్తాడు. రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ దోష నివృత్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి శనివారం సందర్భంగా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి 12 రాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సర్వరినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ అష్టమి శుభకార్య నిర్వహణకు ఉపకరిస్తుంది. వివాహాది శుభకార్యాలకి శ్రేష్టం. అలాగే దేవాలయ శంకుస్థాపన వంటి శుభ ప్రయత్నాలకి కూడా అనువైనటువంటి రోజు. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, నల్ల వస్త్రదానం, పేదలకు చేసేటువంటి అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ప్రీతికి దోహదపడతాయి. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి, ఉపద్రవాలు దూరం అవుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి లేదా గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి లేదా గురువు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శని యొక్క యుతి, అలాగే నీచ స్థితి. కాబట్టి ఇది అతి ప్రతికూలతని, మానసిక వ్యాకులతని, మనోదుఖాన్ని కలిగిస్తుంది. ఈ విపరీత పరిస్థితుల నుంచి ఉపశమనం పొందటానికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బుధ రాహుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, ఇక్కడ బుధుడికి స్వక్షేత్ర స్థితి. కేతువు యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, గురు శనుల యొక్క స్థితి మకర క్షేత్రంలో, ఇక్కడ బృహస్పతికి నీచ స్థితి, శనికి స్వక్షేత్ర స్థితి. కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, ఇది కుజునికి శత్రుక్షేత్ర స్థితి. అలాగే చంద్రుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, సామాన్య స్థితి. రవి శుక్రుల యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, ఇక్కడ రవికి శత్రుక్షేత్ర స్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి. శుక్రుడు యొక్క, బుధుడు యొక్క, శని యొక్క స్వక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి వారి యొక్క ఆధిపత్యత స్థితిని బట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి అనుకూలతని పెంచుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సంకట పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలలో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా చవి చూస్తారు. సఖ్యత లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. వేగవంతమైన సానుకూల మార్పులు పారిశ్రామిక రంగం వారు పొందలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులు తగ్గుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో కూడా సమస్యలు వేగవంతంగా పెరుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభ ప్రదర్శించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఇంపైన వార్తల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటి తొలగిపోతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది.
శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వేగవంతమైన అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు, పరిశోధనలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల మార్పుల్ని స్థిరాస్తి రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఆకస్మిక విజయాల్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శుభ వార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. ఆరోగ్య రక్షణ, గృహ రక్షణ వంటివి ఉపకరిస్తాయి. ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సానుకూల మార్పులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి అవగాహనతో పాటు విద్యాపరమైనటువంటి విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆనందకర వాతావరణం మహిళలకు గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అనుకూలత వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. సానుకూల నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు సరైన సమయంలో తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి, వ్యాపార అభివృద్ధి కూడా క్రీడా రంగం వారికి కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే
ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి విధంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విద్యాశోభ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతిబంధకాలని ఒక్కసారిగా ఎదుర్కోలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. ఓటమిని అంగీకరించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలకి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు ఆశించినటువంటి విధంగా అమలు చేయలేకపోతారు. నష్టద్రవ్య ప్రాప్తికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు వంటివి ఏర్పడతాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక రుగ్మతలు స్థిరాస్తి వారికి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం సన్నగిలుగుతుంది. అయినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అవమానాలు ఉన్నప్పటికీ అపజయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాలపై వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. నూతన ప్రయత్నాలు తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. మహిళలు విలువైనటువంటి వస్తు కొనుగోలుపై ఆసక్తి కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కూడా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ఉన్నతి లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మొండి ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేసేటువంటి ధైర్యం కూడా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు
స్థిరాస్తి రంగం వారికి ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, శ్రమతో కూడిన విజయాలు మహిళలకు సాధ్యపడతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి ఫలితాలు పొందలేకపోతారు. శ్రమను అధిగమించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కొనసాగుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు లోపిస్తుంది. నూతన సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి వెలుగులోకి వస్తాయి. అభద్రతా భావం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి అలసత్వాన్ని దూరం చేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఏలినాటి శని ప్రభావం తద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో స్తోమత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి అవగాహన కొనసాగుతుంది. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహనం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేగవంతమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసాధ్యం అనుకున్నటువంటి పనులు సాధ్యం చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. క్రీడా రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం.
శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో అరచేతిలో అదృష్టం అనే అంశానికి స్వాగతం. అరచేతిలో అదృష్టం, అదృష్టం దానంతట అదే వచ్చి పడేది కాదు. అందుకోసం కొంత మనం శ్రద్ధతో కార్యక్రమాలను రూపకల్పన చేసి ఆచరించవలసి ఉంటుంది. అలాంటి సమయంలో అరచేతిలో ఉండే రేఖలు కొంత మనకు మార్గదర్శనం చేస్తాయి. మార్గనిర్దేశాన్ని ఈ అరచేతిలే ఉండే హస్తరేఖలే సూచిస్తాయి. అందరి అరచేతులు ఒకే విధంగా ఉండవు. మగవారికి సంబంధించినంత మట్టుకు కుడి అరచేతిని పరిశీలించాలి, ఆడవారికి సంబంధించినంత మట్టుకు ఎడమ అరచేతి రేఖలను పరిశీలించాలి అంటుంది సాముద్రిక శాస్త్రం. జ్యోతిషానికి సంబంధించిన 5 ప్రధాన విభాగాలలో సాముద్రిక శాస్త్రం ఒక ప్రత్యేకతతో కూడుకున్న విభాగం. సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అనే 5 విభాగాలుగా ఉన్న జ్యోతిష శాస్త్రంలో శకున శాస్త్రంలోని 7 ఉపవిభాగాలలో ఒకటి సాముద్రిక శాస్త్రం. అరచేతిలో ఉండే ఈ రేఖలలో 13 రేఖలు ప్రధానమైనవి, 28 రేఖలు ఉపరేఖలుగా ఈ శాస్త్రం సూచిస్తుంది. ఏ 2 అరచేతిలో ఉండే రేఖలు కూడా ఒకే విధంగా ఉండవు అనేటటువంటి సూక్ష్మ వివేచనతో ఈ సాముద్రిక శాస్త్రాన్ని పరిశీలించవలసి ఉంటుంది. బొటనవేలి పైన మనం ఇంకు అలదుకొని ఆర్థికపరమైన విధానాలలో అలా బొటనవేలి ముద్ర కాగితాలపైన వేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే ఈ బొటనవేలి పైన ఉండే రేఖలు ఏ ఇరువురికి ఒకే విధంగా ఉండవు. అంత సూక్ష్మ పరిశీలన చేసిన శాస్త్రం కనుకనే జ్యోతిషం ఈ రేఖలను పరిశీలన చేసి ఏ వ్యక్తి ఎలా ప్రవర్తించగలుగుతాడో, ఏ వ్యక్తిలో ఏ విధమైనటువంటి నైపుణ్యం ఉంటుందో, ఏ వ్యక్తి ఎంత మేరకు అదృష్టవంతుడో కూడా ఈ రేఖలే సూచిస్తాయి. ఈ రేఖలను మనం గమనించినప్పుడు ప్రధానంగా అదృష్ట రేఖ ఇది ఎక్కడ ఉంది అని అనేకులు ఆ ప్రధానంగా ఉండే రేఖ మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ రేఖలలో 13 ప్రధాన రేఖలలో మధ్యనగా ఉండేటటువంటి రేఖ అదృష్ట రేఖ. అరచేతిలో ఉండే విభాగంలో ఈ బొటనవేలు కింద ఉండే ఉబ్బెత్తు కణపు ఈ విభాగం అంతా కూడా శుక్రగ్రహ సంబంధితమైనది. అలాగే అరచేతిలో ఉండే 2వ భాగం అంటే చిటికిన వేల కింద ఉండేటటువంటి ఈ ఉబ్బెత్తు కణపు ఈ విభాగం అంతా కూడా చంద్రగ్రహ సంబంధితమైనది. శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాల మధ్యన ఉండేటటువంటి లోయ వంటి భాగం ఇదంతా కూడా కేతుగ్రహ సంబంధితమైనది. ఈ కేతుగ్రహ సంబంధితంగా ఉండే ప్రాంతములో మత్స్యరేఖ చాలా కొద్ది మందికి మాత్రమే కనిపిస్తుంది. సూక్ష్మంగా గమనించిన పక్షంలో ఈ మధ్యలో జీవిత రేఖ ఇలా శుక్రుడు, గురువు మధ్యలో ప్రారంభమై దిగువగా వచ్చేటటువంటి రేఖకు ఇరువైపులా కూడా ఒక గుండ్రంగా ఉండే రేఖ, చేపవలె ఉండేటటువంటి రేఖ మత్స్యరేఖ అంటారు. ఇలా ఉంటుంది ఆ రేఖ. ఈ అరచేతిలో మీకు ఆ మత్స్యరేఖ కనిపిస్తుంది. ఈ మత్స్యరేఖలో నుంచి నిలువుగా వచ్చేటటువంటి రేఖ అదృష్ట రేఖ. ఇది ధనరేఖ కాదు. ప్రధానంగా ఉండే ఈ అరచేతిలో చిటికన వేలు బుధుడు, 2వ వేలు రవి, 3వ వేలు శనిగ్రహ సంబంధితం, 4వ వేలు చూపుడు వేలు గురుగ్రహ సంబంధితం, 5వ వేలు బొటనవేలు శుక్రగ్రహ సంబంధితం కాగా మధ్యలో ఉండేటటువంటి విభాగం అంతా కూడా కుజగ్రహ సంబంధితం. బుద్ధిరేఖ, హృదయరేఖ, జీవనరేఖ. ఈ బుద్ధిరేఖ, హృదయరేఖ ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి విభాగం అంతా కూడా కుజగ్రహ సంబంధితం కాగా కుజగ్రహ సంబంధితంగా ఉండే ఈ విభాగం మధ్యలో ఉండే భాగం రాహుగ్రహ సంబంధితం. ఇలా చూస్తే బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, కేతువు నవగ్రహాలను అరచేతిలో చూపించే ఈ సాముద్రిక శాస్త్రం అదృష్ట రేఖను మట్టుకు ఇందులో ప్రధానంగా శుక్రగ్రహ, చంద్రగ్రహ, మధ్య భాగంలో కేతుగ్రహ ఇలా ప్రారంభం చేస్తూ కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహ, గురుగ్రహంగా అన్నింటితో కూడా సంబంధంగా ఉండేటట్లుగా ఈ రేఖను వర్ణిస్తుంది. సంపూర్ణమైన ధనరేఖ శనిగ్రహ సంబంధంగా ఉండే మధ్యవేలి కింద ఉండే నిలువు రేఖ కాగా అదృష్ట రేఖ మట్టుకు ఇలా ప్రత్యేకంగా కూడుకొని ఉంటుంది. ఈ రేఖ పలువురిలో ముక్కలుగా, తునకలుగా, చిన్న చిన్న గీతలుగా, విడివిడి భాగాలుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అదృష్ట రేఖ అరచేతిలో ఉన్న
ఉండకపోయినా ఈ అరచేతిని వినియోగించి కొన్ని కార్యక్రమములు చేపట్టిన పక్షంలో మనం అదృష్టవంతులమే అవుతాం. ఏ పని చేపట్టినా ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేసేటటువంటి లక్ష్యశుద్ధి, లక్షణ శుద్ధి అరచేతితో మాత్రమే మనం సాధించవచ్చు. ఒక వంట చేయవలసి వచ్చినా, ఒక పుస్తకం రాయవలసి వచ్చినా, ఒక కంప్యూటర్ కేంద్రంగా పనిచేయవలసి వచ్చినా అరచేతినే వినియోగిస్తాం. ఎవరికైనా అభయం ప్రసాదించవలసి వచ్చినా అరచేతినే చూపిస్తాం. ఆనందపరిచేది అరచేయి అవుతుంది, అర్థించిన అరచేయి అవుతుంది. ఈ అరచేతిని వినియోగించి దానం చేస్తే అదృష్టం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన వద్ద ఉన్న వస్తువులు ఏవైనా సరే వాటిని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొదటి నియమం. అదృష్టం వరించాలి అంటే అరచేతిని వినియోగించి అందరికీ సాయం చేసే లక్షణాన్నే మనం పెంపొందింపు చేసుకోవాలి. ఇది రెండవ నియమం. అరచేతిని వినియోగించి అందరికీ అన్నం పెట్టే అలవాటు అలవరుచుకోవాలి. ఇది మూడవ నియమం. ఏ పని చేసినా ఎదుటివారికి మేలు కలిగించే విధంగా అభయప్రదాతగా మన అరచేతిని మనం కదిలించవలసి ఉంటుంది. ఇది నాలుగవ నియమం. భావ వ్యక్తీకరణలో మన మనసులో మెదిలేటటువంటి ఆలోచనలకు అక్షర రూపం కలిగించే సమయంలో లేక శబ్దరూపం కలిగించే సమయంలో కూడా అరచేతినే వినియోగిస్తాం మనమంతా కూడా. అక్షర రూపం అంటే లిఖితబద్ధం చేయడం, శబ్దరూపం అంటే వాక్యం ముఖతః బహిర్గతం చేయడం. ఇలా ముఖతః వాక్య రూపాన్ని మనం బహిర్గతం చేసే సమయంలో కూడా అరచేతినే వినియోగించి ఆ భావాలకు రూపకల్పన చేస్తాం మనమందరం కూడా. ఇది ఐదవ నియమం. ఇలాంటి 5 విధానాలలో అరచేతిని వినియోగించే సమయంలో సౌమ్యతను మనం అనుసరించగలిగితే, సౌహార్ద్ర భావనలతో మెలగగలిగితే అదృష్టం దానంతట అదే మనల్ని వరిస్తుంది. అదృష్టం అంటే సంపదతో తొలతూగడం కాదు. అదృష్టం అంటే ఆనందంగా ఉండగలగడం, అందరి క్షేమాన్ని కోరుకోగలగడం, ఆరోగ్యంగా ఉండగలగడమే అదృష్టం వరించడం అంటే. ఏ విధమైన రోగము రాకుండా చక్కటి ఆరోగ్యంతో అందరి క్షేమాన్ని కోరుతూ, అందరిలో కూడా ఒకరిగా జీవిస్తూ, అందరి మేలు కోరుతూ, అందరూ మన ఉనికిని కోరుకునే విధంగా ఉండే ప్రవర్తన మనం కలిగించుకున్నప్పుడే మనం అదృష్టవంతులం అవుతాం. అనుకోకుండా, అనాయాసంగా, అసంకల్పితంగా, అనుకోకుండానే యాదాలాపంగా మనం కోరుకున్నది మనకు లభించినప్పుడు ఎంత అదృష్టవంతుడిదో అని మిగతా వారంతా కూడా అంటూ ఉంటారు. అలా అనే సమయంలో ఎదుటివారు అసూయపడకుండా ఉన్నప్పుడే ఆ అదృష్ట భావం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఎవరూ కూడా అసూయతో ఉండకుండా ఉండాలి అంటే మన ప్రవర్తన అందుకు అనుగుణంగా ఉండాలి, అందరికీ మేలు కలిగించేదిగా ఉండాలి. ఇది అరచేతిలో అదృష్టం అంటే. అదృష్ట రేఖ ఇలా నిలువుగా ఉన్నా ఉండకపోయినా ఈ అరచేతిని వినియోగించి అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ ఆరోగ్యంగా ఆనందంగా కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు. రేపు నవమి తిథి ఉంది, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా వైద్యులను కలుసుకొని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహంలో పనివారిని నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పచెప్పడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సూర్యారాధన చేయటం ద్వారా, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं. దేవేంద్రుడు వచ్చాడు, ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఈ పిల్లవాడిని నేను వజ్రాయుధం పెట్టి కొట్టాను, కొడితే కేవలం ఇతని ఎడమ దవడ ఒక్కటి విరిగింది. ఈ విషయం లోకానికి ఎంతటికీ తెలియడం కోసం వజ్రాయుధం పెట్టి కొడితే విరిగినటువంటి ఎడమ దవడ కలిగిన వాడు కాబట్టి హనుమా అని పిలవబడాలి. ఈ పిల్లవాడు ఇక పైన నా వజ్రాయుధము చేత ఎన్నడూ కొట్టబడడు, నా వజ్రాయుధం ఈ పిల్లవాడిని ఏమీ చెయ్యలేదు. వెంటనే యమధర్మరాజు గారు వచ్చాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ ప్రాణులైనా సరే నేను వేసినటువంటి యమపాశముల చేత శరీరాన్ని విడిచిపెట్టేస్తారు, జీవుడు ఉత్క్రమణం అవుతాడు. కానీ ఈ పిల్లవాడు యమపాశముల చేత కట్టబడడు. నా యొక్క అనుగ్రహం లేకపోతే రోగములు వస్తాయి, రోగముల చేత బాధపడతారు జనులు.
కానీ ఈ పిల్లవాడి శరీరానికి ఎప్పుడు రోగం రాదు. ఏ రోగం లేకుండా ఎప్పుడూ పరమ సంతోషంతో ఆనందంగా జీవనం చేస్తాడు. యమధర్మరాజు గారు వరం ఇచ్చాడు. వెంటనే వరుణుడు బయలుదేరి వచ్చాడు. ఆయన అన్నాడు, 10 లక్షల సంవత్సరముల తర్వాత కూడా నా వరుణపాశముల చేత ఈ పిల్లవాడు బంధింపబడడు. ఈ పిల్లవాడు నీటిలో మునిగిపోయినా ప్రమాదము జరగదు. నీటి యందు పిల్లవాడికి ప్రమాదము జరగకుండా వరుణపాశముల చేత కట్టబడడు అని నేను వరమిస్తున్నానన్నాడు. కుబేరుడు బయలుదేరి వచ్చాడు. కాబట్టి ఆ కుబేరుడు అన్నాడు, నా కుబేరుని యొక్క దండము చేత యక్షుల చేత ఈ పిల్లవాడు కట్టబడడం, నా శక్తి ఈ పిల్లవాడిని కట్టడానికి సరిపోదు అన్నాడు. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలము చేత కాని నా సంబంధమైన ఏ అస్త్రము చేత కాని ఈ పిల్లవాడు కట్టబడడం. విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నాడు, సమస్తమైనటువంటి అస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి, శస్త్రములు నా చేత నిర్మింపబడ్డాయి. శస్త్రములు అంటే బాహ్యంలో చేత్తో పట్టుకుని కొట్టడానికి పొడవడానికి పనికొస్తాయి. శూలం, గద, కత్తి, డాలు వంటివి. ఇటువంటి శస్త్రములు ఏవి కూడా ఇతని యందు పనిచేయవు. అంతేకాదు, ఏ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా ఈ పిల్లవాడు అస్త్రము చేత కట్టబడడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం ప్రయోగించండి, అది రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, వారుణాస్త్రం, ఏ అస్త్రమైనా సరే ఈ పిల్లవాడు అస్త్రముల చేత కట్టబడడం. ఇప్పుడు సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడున్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడనివాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు. ఇప్పుడు ఇంత శక్తివంతుడయ్యాడు ఆ పిల్లవాడు. దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. వాయువు పిల్లవాడిని తీసుకెళ్లి తల్లి అంజనాదేవికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు మున్యాశ్రమాల్లో తిరిగి పెద్దవారు అవుతున్నాడు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తేజస్సు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చెయ్యాలి అంటే, బాల్యచేష్టితముల చేత ఏం చెయ్యాలో తెలియక ఆ మున్యాశ్రమాల్లో ఆరవేసుకున్నటువంటి మడిబట్టలు, నారచీరలు అన్నీ చింపేస్తుండేవాడు. అక్కడ ఉన్నటువంటి సృక్కులు, స్రువాలు మొదలైన వాటిని విరిచేస్తుండేవాడు. అక్కడ పెట్టినటువంటి మంగళద్రవ్యాలు, పేలాల పాత్రలు, ధాన్యం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, లాజలు, పేలాలు ఇలాంటివి కనపడితే ఆ పాత్రలన్నీ ఛిద్రం చేసేవాడు. యజ్ఞకుండాల్ని తిరగతోసేసేవాడు. ఇవన్నీ చూసి అంగిరసుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, భృగు వంశంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మునులు ఆ పిల్లవాణ్ణి చూసి శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు. ఎక్కువ కోపం పెట్టుకుని కాదు మనసులో వాళ్ళు శాపం ఇచ్చింది. వాళ్ళు ఏదో కోపంతో ఇవ్వలేదు. ఈ పిల్లవాడి ఇంత అల్లరి చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చి చటుక్కున ఏదైనా ఇబ్బంది కలిగితే అలా కలగకూడదంటే ఈ పిల్లవాడికి తన బలం తనకి తెలియకుండా ఉండాలి. ఉంటే అల్లరి చేయడు అని ఈ పిల్లవాడిని వేరొకరు స్తోత్రము చేసే వరకు, అతని బలము అతనికి జ్ఞాపకం చేసే వరకు ఈయన బలము ఈయనకు జ్ఞాపకము ఉండకుండుగాక అని శపించారు. ఎలా? శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః యదాతే స్మర్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. మళ్ళీ ఎప్పుడు ఈయన్ని స్తోత్రం చేస్తారో, ఈయనకి ఇచ్చినటువంటి శాపాన్ని చెప్తారో, ఎప్పుడు ఈయన బలాన్ని ఈయనకి జ్ఞాపకం చేస్తారో అప్పుడు ఆయన బలం ఆయనకి వచ్చేస్తుంది. అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. అడిగాడు కదూ రామచంద్రమూర్తి, మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు, సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలమంతా తిరుగుతున్నా వాలి కన్నా, రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, తెలియదు హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టి నేను వాలిని నిగ్రహించగలను అని తెలియక సుగ్రీవుడు పారిపోతుంటే ఆయన వెంట తాను కూడా పారిపోయాడు తప్ప తాను రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ తెలిసింది హనుమకి తన బలం తనకి అంటే సుందరకాండ ప్రారంభంలో, కిష్కింధకాండ చిట్ట చివర్లో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరములన్నీ వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి. దక్షిణ తీరంలో లంకకి చేరాలి, ఉత్తర తీరంలో కూర్చునున్నారు వానరులందరూ.
కొన్ని లక్షల వానరములు కూర్చుని ఉన్నాయి. ఎదురుగుండా 100 యోజనముల సముద్రం కనపడుతోంది. నేను దాటగలనన్నవాడు మాత్రం కనపడలేదు. 10 యోజనములు, 20 యోజనములు, 30 యోజనములు, 90 యోజనములు వెడతానన్నవాడే తప్ప 100 యోజనములు దాటి వెళ్ళగలనన్నవాడు లేడు. యువరాజు అంగదుడు లేచి అన్నాడు, నేను 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేనో నమ్మకం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములున్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నాడు. అప్పుడు జాంబవంతుడు లేచాడు. జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవలిస్తే వచ్చినవాడు. అందుకని ఆయనది దీర్ఘాయుష్మంతుడు. అందుకే మీకు ద్వాపర యుగంలో కూడా కనపడతాడు. ద్వాపర యుగంలో కూడా వినాయక చవితి వ్రతకల్పంలో శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు లేచి ఒక మాట అన్నాడు, నాయనా హనుమా, నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు, నీ బలం నీకు జ్ఞాపకం లేదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగారు. ఇచ్చాను, నీకు కావలసిన భూమిని తీసుకో, కొలుచుకో అన్నాడు బలిచక్రవర్తి. వెంటనే ఆ చిన్న పిల్లవాడిగా వచ్చినటువంటి వామనమూర్తి తన యొక్క పాదముల చేత 3 అడుగుల భూమిని కొలవడం కోసమని ఒక పాదంతో ఈ భూమినంతటినీ కొలిచాడు, ఒక పాదంతో ఆకాశాన్నంతటినీ కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబద్ధి. అంత పెరిగిపోయినటువంటి ఆ త్రివిక్రమ స్వరూపంతో పాటుగా అరణ్యములతో పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమికంతటికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమ. జాంబవంతుడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఓపిక లేదు, వెళ్ళలేను. నువ్వు సామాన్యుడివి కావు, కారణజన్ముడివి. నీ తల్లి ఒక అప్సర స్త్రీ, పుంజకస్థల. శాపవశాత్తు ఈ భూమి మీద అంజనాదేవి అన్న పేరుతో పుట్టింది. ఆమె నీ తండ్రి అయినటువంటి కేసరి యొక్క భార్య. వాయుదేవుడు ఔరసపుత్రుడిగా కేసరికి క్షేత్రజునిగా అనుగ్రహించాడు నిన్ను. అప్పుడు పుట్టినటువంటి కారణజన్ముడివి. పుడుతూనే శిశురూపంలో ఆకలిగొని ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పండనుకొని పట్టుకోవడానికి వెళ్ళి ఇంద్రుని యొక్క వజ్రాయుధం చేత కొట్టబడి ఎడమదవడ విరిగి కింద పడితే విరిగిన దవడ కలిగిన వాడివి కనుక హనుమ అని పేరు పొందావు. అనేక పర్యాయములు గరుత్మంతుడు సముద్రం మీద వెళ్ళిపోతూ అందులో తిరిగేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను చూశాను. వైనతేయుడైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క రెక్కలకు ఎంత గొప్ప శక్తి ఉందో హనుమ, వాయుపుత్రుడవైనటువంటి నీ యొక్క భుజములయందు కూడా అంత శక్తి ఉంది. నీ బలాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు ఋషుల యొక్క శాపకారణం చేత నీ బలాన్ని మరిచిపోయావు. ఇప్పుడు సమస్త వానర జాతి ప్రతిష్టని, వానర ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడాన్ని, సుగ్రీవుడిచ్చినటువంటి మాట నిజమైంది అనేటట్టుగా సుగ్రీవుడి యొక్క ప్రతిష్టని నిలబెట్టడం, రామచంద్రమూర్తి కార్యాన్ని సాధించడం, సీతమ్మ తల్లి క్షేమవార్త తీసుకురావడం, ఇంతమంది వానరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం నీ చేతులలో ఉన్నాయి. హనుమ, వాయువు, గరుత్మంతుడు, నువ్వు, మీ ముగ్గురికే ఇంతటి వేగం ఉన్నది. అటువంటి నీవు ఇలా నిస్తేజుడిలా కూర్చోవడం మర్యాద కాదు. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒక్కసారి లంఘించు అని ఆయన్ని పిలుస్తూ ఒక మాట అంటారు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. ఇది జాంబవంతుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి మాట. ఆయన అన్నాడు, ఓ హనుమ, హనుమన్ హరిరాజస్య, వానరములకన్నిటికీ రాజైనటువంటి ఓ హనుమ, సుగ్రీవస్య సమోహ్యపి, నువ్వు నీ వినయము చేత సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రిగా సేవిస్తున్నావు, కానీ నువ్వు సుగ్రీవుడి కన్నా తక్కువ వాడవు కాదు. సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములున్నవాడివి. అది రామలక్ష్మణయోశ్చాపి, రామలక్ష్మణులు ఇద్దరూ ఎంతటి తేజోవంతులు బలవంతులో నీవు కూడా అంతటి వాడవే. తేజసాచ బలేనచ, తేజస్సు ఎందు బలము ఎందు ఆ ముగ్గురి కన్నా నువ్వెంత మాత్రము తక్కువ వాడివి కావు. అటువంటి వాడివి ఇవాళ 100 యోజనముల సముద్రాన్ని దాటడం నీకు పెద్ద లెక్క కాదు.
కానీ నీ బలాన్ని నువ్వు మర్చిపోయావు. హనుమా ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ అన్నాడు. ఉత్తిష్ట హరిషార్దూల, లే హనుమా, నీ శక్తిని జ్ఞాపకం తెచ్చుకో. లంఘయస్వ మహార్ణవం, ఈ సముద్రాన్ని చిన్న ఎద్దు పాదములో అడుగు వేస్తే అది చిన్న ముద్ర పడితే అందులోకి వచ్చి నీళ్లు నిలబడితే ఎంతుంటాయో నీ శక్తి ముందు ఈ సముద్రం అంతా. కాబట్టి ఈ సముద్రాన్ని లంఘించు. శ్రీయాంజనేయం